హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. స్టూడెంట్కి సంబంధించినటువంటి కొత్త రూల్స్ ఏమైతే ఉన్నాయో F1 కానీ J1 వీసా వాళ్ళకి కానీ అవి అంతకుముందు నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను కదా, కొత్త రూల్స్ రాబోతున్నాయి వాళ్ళ వీసాలకు సంబంధించినది. అది ఇప్పుడు ఫెడరల్ రిజిస్టర్లో ఆగస్ట్ 28 అంటే ఈ రోజు నుంచి ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ అయిందనమాట. సో దాని తర్వాత ఏంటి చేంజెస్ ఏమేమి వస్తున్నాయి, అవి ఎలా మనకు అప్లికబుల్ అవుతాయి, ఆల్రెడీ ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాగా ఇది ఎఫెక్ట్ అవుతుంది అనేది అన్ని డీటెయిల్స్ నేను క్లారిటీగా చెప్తా. మీరు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే అందరికీ సగం సగం వీడియో చూస్తున్నారు, కింద కామెంట్స్ పెడుతున్నారు. నేను ఆల్రెడీ ఆ పాయింట్స్ కవర్ చేస్తున్నా, బట్ మిస్ అవుతున్నారు. కొంచెం లెంగ్త్ ఉన్నా కానీ చూడండి దయచేసి, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఈ టాపిక్లో కనుక వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టూడెంట్స్కి సంబంధించి కొత్త F1 రూల్స్ వచ్చాయి. అవి ఫెడరల్ రిజిస్టర్లో పెడతారు. ఆల్రెడీ ఇవాళ యాక్చువల్గా అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత దానికి ఒక 30 days టైం ఇస్తారనమాట. ఈ 30 days టైంలో జనరల్గా ఎవరైనా సరే, కామన్ మ్యాన్ కానీ, F1 స్టూడెంట్ కానీ, తర్వాత H4 ఎవరైనా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే H1B వీసాలో ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళ స్పందనలు తెలపచ్చు. అంటే దీనివల్ల ఈ ప్రాబ్లం అవుతుంది, దీనివల్ల ఈ ప్రాబ్లం అవుతుంది, అందుకని వాళ్ళు ఒక 30 to 60 days టైం అయితే ఇస్తారనమాట. అయితే ఈ రూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఫెడరల్ రిజిస్టర్లో పెట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వచ్చేటువంటి ఎవరెవరైతే స్పందన ఎలా ఉంటుందో దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలనేది ఆలోచిస్తారు. ఒకవేళ ఇది గనక ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతే అది ఈ ఇయర్ స్టార్ట్ అవుతుందా, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందా అనేది కూడా క్లారిటీ లేదు. సో వాళ్ళు USCIS వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఎస్ దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్టెడ్ అంటే ఆ రోజు నుంచి అది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఎగ్జిస్టింగ్ యుఎస్లో ఉన్నటువంటి F1 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్లస్ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి అందరికీ ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఎలా అప్లికబుల్ అవుతుంది అంటే వాళ్ళు ఆల్రెడీ కొంత స్టేటస్ అనేది ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త రూల్ కిందకి వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ లేకపోతే January 1 నుంచో 2026 ఈ రూల్ అప్లై అవుతుంది అనుకున్నాం అనుకోండి. ఆల్రెడీ ఇప్పుడు ఈ జనవరి లోపు ఎవరెవరైతే అమెరికా వచ్చిన స్టూడెంట్స్ అయితే ఉంటారో, లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ బిఫోర్ కానీ F1 మీద ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, OPT, STEM OPT, J1 ఇలాంటి వీసాల మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రూల్స్ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో మనం పాయింట్ బై పాయింట్ నేను మీకు క్లారిటీగా చెప్తా, ఎందుకంటే చాలా చోట్ల కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, ఇవి ఈజీగా అర్థమయ్యేది కాదు. నేను ఐ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ డీటెయిల్, పాయింట్ బై పాయింట్, లెంగ్త్ ఎక్కువైనా మీరు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మెయిన్ స్టేటస్ మీద అండి. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ ద స్టేటస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ అనమాట. ప్రస్తుతం ఏంటంటే మీరు అమెరికా వచ్చినప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ ఈ ఇయరో, లాస్ట్ ఇయరో, ఇయర్ బిఫోరో మనకి వీసా ఇస్తారు, ఒక 5 years వీసా అనేది ఇస్తారు. సో ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీసా ఏంటంటే జస్ట్ మెట్రో ట్రావెల్ కార్డ్ లాగా. వన్ టైం ఒకసారి మీరు ఎంటర్ అయ్యారు, మళ్ళీ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ ఎంటర్ అయ్యారు, మళ్ళీ ఎగ్జిట్ అయ్యారు. లీగల్ పీరియడ్ అది ఉన్నంత వరకు ఓన్లీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పర్మిట్, దట్ ఈజ్ నాట్ యువర్ లీగల్ స్టేటస్ టు లివ్ ఇన్ అమెరికా. అందరూ గుర్తుపెట్టుకోండి ఈ విషయము. నాకు అమెరికా వీసా వచ్చింది, నాకు అమెరికా వీసా వచ్చింది అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు కదా, అమెరికా వీసా రావటం కాదు. వన్స్ మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దాటి బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు లీగల్గా మీరు అమెరికా వీసా వచ్చినట్టు లెక్క. ఇదేంటంటే జస్ట్ ఎంట్రీ పర్మిట్, మీరు వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని అమెరికాలో ల్యాండ్ అవ్వటానికి మాత్రమే ఎంట్రీ పర్మిట్. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర మీకు I-94 అనేది ఇస్తారు. ఆ I-94 వచ్చేసి యువర్ లీగల్ స్టేటస్ అలాంగ్ విత్ యువర్ I-20 వ్యాలిడిటీ. ఓకే, ఆ I-94 స్టేటస్ మీకు ఈ 5 years ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవ్వచ్చు, లేకపోతే మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ప్రకారం ఇవ్వచ్చు, లేకపోతే I-20 వ్యాలిడేషన్ డేట్ ప్రకారం ఇవ్వచ్చు. దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఆఫ్ గెట్టింగ్ I-94, బట్ దట్ ఈస్ యువర్ లీగల్ స్టే ఇన్ అమెరికా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ స్టేటస్ వచ్చేసి 4 yearsకి లిమిట్ చేస్తున్నారు. అంటే మీ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఇంతకు ముందు ఏంటంటే వన్స్ మీరు అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత మీరు 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ డ్యూరేషన్ ఆఫ్ స్టేకి సంబంధం లేదు. ఓకే,
ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నేను మాస్టర్స్కి వచ్చాను అమెరికాకి, F1 2 years మాస్టర్ చదివా, మళ్ళీ ఇంకొక 2 years ఇంకొక మాస్టర్ చదువుతా ఇంకొక కాలేజ్లో, మళ్ళీ ఇంకొక 2 years ఇంకొక మాస్టర్ చదువుతా ఇంకొక కాలేజ్లో. ఎన్ని ఇయర్స్ అయింది? 6 years అయింది. 6 years అయిన తర్వాత అప్పుడు నేను పోయి H1 అప్లై చేసుకుంటా, అప్పుడు నాకు జాబ్ వస్తుంది. అంటే మీ లెంగ్త్ ఆఫ్ స్టే అనేది లీగల్గా మీరు ఆ పర్టిక్యులర్ ఏదైతే మీరు చదివిన కోర్సుకు సంబంధించిన లీగల్ స్టేటస్ మీరు పెంచుకుంటూ పోతారో ఎన్ని సంవత్సరాలైనా సరే ఉండొచ్చు. కానీ ఇప్పుడు అది ఓన్లీ 4 yearsకి లిమిట్ చేశారనమాట. ఇప్పుడు మీరు కనుక వీసా తీసుకునేటప్పుడు మీ కోర్సు 2 years డ్యూరేషన్ ఉందనుకోండి, 2 years ఇవ్వచ్చు. 4 years ఉంటే 4 years ఇవ్వచ్చు. వీసా అంటే పాస్పోర్ట్లో ఉన్నటువంటి వీసా కాదు, అది ఎంట్రీ ఎగ్జిట్ పర్మిట్ అని ఇందాక క్లారిటీగా చెప్పాను. డ్యూరేషన్ ఆఫ్ స్టే మీరు దిగిన తర్వాత మీ I-94 వచ్చేసి మీకు 2 yearsకే ఇవ్వచ్చు. ఎందుకు అంటే మీ మాస్టర్స్ ఓన్లీ 2 years ఉంది కదా, లేదు 4 years ఇవ్వచ్చు, చెప్పలేం. మ్యాక్సిమం 4 years అనమాట. అంటే ఇప్పుడు మీరు ల్యాండ్ అయిన తర్వాత మీ కోర్సు 2 years ఉంటే 2 years ఇచ్చారనుకోండి, మళ్ళీ మీరు ఏం చేయాలంటే నా కోర్స్ అయిపోయింది, నేను ఇప్పుడు ఓపీటీలోకి వెళ్దాం అనుకుంటున్నా, నాకు ఎక్స్టెన్షన్ కావాలి అని మళ్ళీ USCIS వాళ్ళు మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. లేదు 4 years ఇచ్చారనుకోండి, 2 years మీరు మాస్టర్ చేసుకుంటారు, తర్వాత ఒక 1 year ఓపీటీ చేసుకుంటారు, నెక్స్ట్ 2 years స్టెమ్ ఓపీటీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ H1 వస్తే డిఫరెంట్ స్టోరీ, రాకపోతే నెక్స్ట్ 2 years మీకు స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ అనేది ఇస్తారు. కాబట్టి అంటే మీకు 2 years మాస్టర్స్ అయిపోయింది, 3rd year ఓపీటీ అయిపోయింది, 4th year స్టెమ్ ఓపీటీలో ఒక ఇయర్ మీకు క్యాలిక్యులేట్ అయిపోయింది. 5th year అనేది వచ్చేసి ఏదైతే ఉంటుందో అది అప్పుడు వ్యాలిడ్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి మీరు? మళ్ళీ నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, నేను స్టెమ్ ఓపీటీలో ఉన్నా, నాకు ఎక్స్టెన్షన్ కావాలి అని ఆ 5th yearకి మీరు ఎక్స్టెన్షన్ అనేది మళ్ళీ చేసుకోవాలన్నమాట. ఓకే, USCISకి మీరు రిక్వెస్ట్ పెట్టి నాకు ఇప్పుడు ఈ స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ కావాలి అని చెప్పి చేసుకోవాలన్నమాట. సో అది 4 year లిమిట్ అనేది. డ్యూరేషన్ ఆఫ్ యువర్ స్టే మీరు అందరూ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. డ్యూరేషన్ ఆఫ్ యువర్ స్టేటస్ స్టేనో మీరు ఎలా అనుకుంటే అలాగా మ్యాక్సిమం 4 years దాటి మీరు ఉండటానికి అమెరికాలో వీలు లేదు యాజ్ ఏ స్టూడెంట్. ఒకవేళ గనక మీరు అది ఎక్స్టెన్షన్ అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఏ లీగల్ కాన్సిక్వెన్సెస్. అగైన్ మీ సెవీస్ రద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఎవర్ మిమ్మల్ని డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అది అయితే రొటీన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ F1 వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా? ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఉన్నారు, ఇప్పుడు నెక్స్ట్ జనవరికి ఈ రూల్ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పటికి 2nd year మాస్టర్స్లో ఉన్నారనుకోండి, మీకు ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ వాళ్ళకు కూడా కంపల్సరీ ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే అప్పుడు మీరు 1st year మాస్టర్స్ అయిపోతుంది, 2nd year మాస్టర్స్లో ఉన్నారు, అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఏదైతే డేట్ మీరు యూఎస్లో ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి 4 years కౌంట్ అవుతుంది మీకు. తర్వాత మీకు మీ I-94 వ్యాలిడిటీ ఉన్నా మీరు ఏది ఉన్నా సరే 4 years ఫిక్స్డ్ అనేది మీకు కౌంట్. మళ్ళీ తర్వాత మీరు కూడా ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో వెళ్ళి మళ్ళీ మీరు వీసా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మీరు ఓపీటీ మీద ఉంటే ఓపీటీ, H1 ఉంటే ఆల్రెడీ ఆబ్వియస్లీ దాని రూల్స్ ఫాలో అవుతాం కాబట్టి పర్వాలేదు. స్టెమ్ ఓపీటీ మీద ఉంటే స్టెమ్ ఓపీటీ. సో ఇది మెయిన్ డ్యూరేషన్ ఆఫ్ స్టే. హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటా. నా వీలైనంత వరకు నేను క్లారిటీగా చెప్పాను. ఇంకా స్టిల్ ఏమైనా మీకు క్లారిటీ లేదు డ్యూరేషన్ ఆఫ్ స్టేలో ఉంటే కనుక మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే ఇందాక నేను చెప్పిన దాంట్లో ఎగ్జిస్టింగ్ వాళ్ళ స్టే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, మీకు I-94 ఆల్రెడీ ఉంటుంది ఈ కంట్రీలో ఉన్నంత వరకు. కానీ ఒకవేళ ఈ రూల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో స్టార్ట్ అయిందండి, మీరు ఫిబ్రవరిలోనో లేకపోతే నెక్స్ట్ ఆగస్ట్లోనో హాలిడేకి వెళ్ళారనుకోండి, మళ్ళీ హాలిడేకి వెళ్ళి వస్తే గనక కొత్త రూల్ ప్రకారం మీకు పాస్పోర్ట్ I-94 అప్డేట్ అయిపోతుంది. లేదు ఆల్రెడీ కంట్రీలోనే ఉంటే కనుక మీకు 4 years పీరియడ్ బై డిఫాల్ట్ ఆటోమేటికల్లీ ఇట్ అప్లైస్. కానీ నాకు I-94 ఇంకో 6 years ఉంది, 5 years ఉంది, నేను అప్పటిదాకా ఉంటా అన్న కుదరదు. కొత్త రూల్ ప్రకారం 4 yearsకి మీది లాక్ అయిపోయినట్టు అనమాట. అది నెంబర్ 1 మెయిన్ డ్యూరేషన్ ఆఫ్ స్టే. నెంబర్ 2 30 days గ్రేస్ పీరియడ్. మీకు ఏ స్టేటస్ అయినా అయిపోయినప్పుడు, F1 అయిపోయింది ఓపీటీలోకి వెళ్తున్నారు, ఓపీటీ అయిపోయింది H1లోకి వెళ్తున్నారు, H1 ఇది స్టెమ్ ఓపీటీ అయిపోయింది స్టెమ్లోకి వెళ్తున్నారు. బట్ వాట్ ఎవర్ ది చేంజెస్ ఇన్ బిట్వీన్ ఏదైతే ఉంటుందో అది మీకు
గ్రేస్ పీరియడ్ వచ్చేసి ప్రెజెంట్ 60 days ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న రూల్ ప్రకారము యాక్చువల్గా ఓపీటీ వస్తే 3 months లోపు మనం యుఎస్సిఐఎస్ వాళ్ళకి మన జాబ్ వచ్చినట్టు సబ్మిట్ చేయాలి లెటరు. లేదు 60 days ఆఫ్ గ్రేస్ పీరియడ్ అనేది మనకు ఉంటుంది జాబ్ ఎత్తుక్కోవటానికి. యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్ళినా లేకపోతే ఏదో ఒక 60-day గ్రేస్ పీరియడ్, అంటే ఉన్న స్టేటస్ కంప్లీట్ అయిపోయింది, ఇక నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి అనుకోవటానికి మనకు ఒక ఇచ్చేటువంటి అవకాశం 60 రోజుల్లో. ఏదో మీరు కొత్త వీసా తెచ్చుకోండి, జాబ్ తెచ్చుకోండి, H1 తెచ్చుకోండి, ఏదో ఒకటి చేయండి ఈ 60 రోజులలో అనేసేటువంటి గ్రేస్ పీరియడ్ అది. ఆ గ్రేస్ పీరియడ్ వచ్చేసి ఇప్పుడు 30 రోజులకి తగ్గించారు. అంటే కేవలం మీరు 30 days లోపల మాత్రమే ఏదర్ మీరు H1కి వెళ్తారా, స్టేటస్ మార్చుకుంటారా, ఓపీటీకి వెళ్తారా, కొత్త జాబ్ ఎత్తుకుంటారా, లేకపోతే ఇంకొక F1కి వెళ్తారా, ఇలాంటివన్నీ 30 days లోపు జరగాలన్నమాట. అది డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది అక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 60 daysకి 30 daysకి చాలా తేడా ఉంటుంది. ఈ పీరియడ్ మోర్ ఆర్ లెస్ కంప్లీటింగ్ మనల్ని కట్ డౌన్ చేయడం కోసమే పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 30 daysలో జాబ్ ఎత్తుకోవటం అనేది హైలీ ఇంపాసిబుల్ యాక్చువల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది చేసేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ అనుకోవచ్చు, మిస్యూజ్ అనుకోవచ్చు. మోర్ ఆర్ లెస్ నేనైతే మిస్యూజ్ అనే చెప్తా. ఎందుకు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీసా రావడం కోసము ఏదైనా ఒక మంచి ఇన్స్టిట్యూట్ తోటి ఫస్ట్ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో దాని ఫీజు కట్టేసేసి I-20 తీసుకొని అమెరికాలో ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MIT ఉందండి, MIT ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. అదే మీరు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదో కాలేజీలోకి ఒక 5 లక్షలు 6 లక్షలు ఇస్తే మనకి వీసా ఇచ్చేటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది చేసేటువంటి ఒక పని, డబ్బులు సంపాదించుకోవడానికి అమెరికా రావాలంటే వాళ్ళకి మళ్ళీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న యూనివర్సిటీలో వీసా వస్తుందో రాదో అని చెప్పి పెద్ద టాప్ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయ్యి అవగానే ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే వీళ్ళు కోర్సుని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఒక ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేస్తారు, సెకండ్ సెమిస్టర్కి కోర్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఏది ఆ మారుమూలు ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి యూనివర్సిటీలు 5 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతారు అనమాట. ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టి సెకండ్ సెమిస్టర్కి అక్కడ కడతారు. ఎందుకంటే ఇక్కడ 25 లక్షలు కట్టాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ 2-3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కడితే సరిపోతుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ కట్టేసేసి అది ఇక కాలేజీకి పోయినా పోకపోయినా ఇక ప్రొఫెసర్లు ఉన్నా లేకపోయినా నడిచేటువంటి కాలేజీలు, అప్పుడు ఇక పార్ట్ టైం జాబులు చేసుకుంటుంటారు. ఇది ఒకప్పుడు జరిగింది. ఓకే, ఒకప్పుడు ఏంటి రీసెంట్గా ట్రంప్ వచ్చే వరకు కూడా అదే జరిగింది అనుకోండి. ఇప్పుడు పార్ట్ టైం జాబులు అవి అన్నీ తీసేశారు కాబట్టి దీనికి ఒక క్లాస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఏ యూనివర్సిటీ మీద అయితే అమెరికా వస్తారో ఆ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సెకండ్ ఇయర్కి మీరు యూనివర్సిటీ మారచ్చు. అంటే సెమిస్టర్ 2 మధ్యలో సెమిస్టర్ అయిపోగానే మారటానికి లేదు. సో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, మీ గ్రాడ్యుయేషన్ అది మాస్టర్స్ మీరు పాస్ అయ్యారు, గ్రేడ్స్ వచ్చినాయి, నెక్స్ట్ అప్పుడు మీరు ఇంకో యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ మాస్టర్స్ చేశారు 2 సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో చేశారు, నెక్స్ట్ మీకు జాబ్ రాలేదు, ఓపీటీ మీద రాలేదు, ఏం చేస్తారు చాలామంది Day 1 CPTకి వెళ్తారు. Day 1 CPT ఏంటంటే వాళ్ళకి Day 1 CPT తీసుకొని ఒక స్టూడెంట్ లాగా ఎన్రోల్ అయ్యి మాస్టర్స్ ఏదో ఎన్రోల్ అవుతూ ఉంటారు, కాలేజీకి వెళ్ళరు, పాడెళ్ళరు, సంవత్సరానికో వారానికో ఒక రోజు 2 రోజులు వెళ్ళే ఉంటాయి కదా. సో అంటే లీగల్ స్టేటస్ కోసం Day 1 CPT తీసుకొని ఉద్యోగాలు చేసుకోవటమో, ఉద్యోగాలు ట్రై చేసుకోవటమో, పార్ట్ టైం జాబులు చేసుకోవటమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ H1 ఉంది, H1 అయిపోయింది, ఆడు Day 1 CPTకి వచ్చేసి స్టూడెంట్ లాగా జాయిన్ అయ్యి మళ్ళీ H1 వచ్చే వరకు మళ్ళీ జాబ్ ఎత్తుకునే వరకు ఇలా ఈ Day 1 CPT రూల్ని మిస్యూజ్ అయితే చేశారనమాట. దానికోసం వీళ్ళు ఏం చేశారంటే, మీరు ఒక మాస్టర్ డిగ్రీ కనుక కంప్లీట్ చేశారనుకోండి, నెక్స్ట్ మాస్టర్ డిగ్రీకి డైరెక్ట్గా ఇదివరకు లాగా ఎన్ని సంవత్సరాలు నేను ఫస్ట్లో చెప్పాను కదా, మాస్టర్ అయిపోయింది, ఇంకో మాస్టర్ అయిపోయింది, ఇంకో మాస్టర్ అయిపోయింది, అలాంటి ఛాన్స్ ఇప్పుడు లేదు. సో మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళటం, మళ్ళీ అప్లై చేసుకొని ఇంకొక మాస్టర్స్కి వీసా స్టాంపింగ్ చేయించుకొని మళ్ళీ యూఎస్ రావాలి. కానీ మీరు మాస్టర్స్ నుంచి ఓపీటీకి వెళ్ళొచ్చు, స్టెమ్ ఓపీటీకి వెళ్ళొచ్చు, H1కి వెళ్ళొచ్చు, ఇవన్నీ ప్రాబ్లం లేదు. బట్ ఒక కోర్స్ నుంచి సేమ్ లెవెల్ ఆఫ్ కోర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక బ్యాచిలర్ డిగ్రీ నుంచి మళ్ళీ ఇంకొక బ్యాచిలర్ డిగ్రీకి వెళ్ళలేరు, ఒక బ్యాచిలర్ డిగ్రీ నుంచి మాస్టర్స్కి వెళ్ళచ్చు, ఒక మాస్టర్స్ నుంచి ఇంకొక మాస్టర్స్కి వెళ్ళలేరు. ఎలా వెళ్ళాలంటే గో బ్యాక్, కమ్ బ్యాక్ అగైన్ విత్ అ న్యూ వీసా.
సో మాస్టర్స్ నుంచి డౌన్ గ్రేడ్ అవ్వలేరు, మాస్టర్స్ అయిపోయి మళ్ళీ బ్యాచిలర్స్ అవుతా అంటే అవ్వలేరు అనమాట. సో మీకు క్లారిటీగా అర్థమైంది కదా. ఎందుకంటే అందరూ ఈ డే 1 సిపిటిని మిస్యూజ్ చేసుకొని, అంటే ఒక్కసారి అమెరికాలో ఏ కాలు పెడితే ఇక వెళ్ళట్లేదండి అందరూ, ఇక అలానే ఉండిపోతున్నారు. అందుకనే ఇన్ని రకాల లూప్ హోల్స్ని వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. అంటే మనం ఎంత లెవెల్లో వాళ్ళని వాడుకున్నాం అనేది ఆలోచించండి. సో ఈ డే 1 సిపిటిని బాగా కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎస్పెషల్లీ చేసినటువంటి రూల్ అనమాట ఇది. 1 PG టు అనదర్ PG నాట్ పాసిబుల్. ఓకే, ఇంకొకటి, మీరు బ్యాచిలర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్, మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు రిలవెంట్ కోర్స్కి వెళ్ళాలి. ఇది కూడా అంటే ఒక రకమైన రూల్ ఉంది, కానీ దీని మీద ఇంకా కొంత క్లారిటీ అయితే ఏం లేదు. కానీ సేమ్ లెవెల్ ఆఫ్ కోర్సు, మీరు డిఫరెంట్ అవుతే మళ్ళీ అది సంబంధం ఉండదు కదా. అలాంటప్పుడు మళ్ళీ వీసా అప్లై చేసుకోవాలి ఏంటనేది క్లారిటీ లేదు. బట్ సేమ్ లెవెల్ ఆఫ్ కోర్స్కి వెళ్ళాలనేది అయితే ఉందన్నమాట. బట్ ఒకవేళ మాస్టర్స్ అయిన తర్వాత PhD చేయాలంటే మళ్ళీ చేయొచ్చు. మళ్ళీ మాస్టర్ టు మాస్టర్ పాసిబుల్. కానీ ఇప్పుడు మీకు లింక్ ఎలా ఉందంటే చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఇంటర్ చదువుతాం, డిగ్రీ చదువుతాం, PG చదువుతాం, PhD చేస్తాం. ఓకే కదా, ఈ లింక్ పాసిబుల్ అవుతుంది. కానీ డిగ్రీ టు డిగ్రీ కానీ, మాస్టర్స్ టు మాస్టర్స్, PG టు PG కానీ అలా పాసిబుల్ అయితే అవ్వదన్నమాట. OPT, STEM OPTs ఏమైతే ఉన్నాయో, ఒకవేళ ఈ రూల్ కనుక స్టార్ట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ జనవరికో లేకపోతే ఎండ్ ఆఫ్ దిస్ ఇయరో లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఎవరెవరైతే OPT మీద, STEM OPT మీద ఉన్నారో, దే విల్ ఆల్సో కమ్స్ అండర్ ది సేమ్ 4 years రూల్ అనమాట. ద డే యూ ల్యాండెడ్ ఇన్ అమెరికా అది కౌంట్ చేసుకుని మీ మాస్టర్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు 4 years రూల్లోకి వచ్చేస్తారు ఆటోమేటిక్గా మీరు. అప్పుడు మళ్ళీ మీరు ఎక్స్టెన్షన్స్ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ USCIS నుంచి మళ్ళీ ఎక్స్టెన్షన్స్ అప్లై చేసుకోవాలి. ఎందుకు చేశారు ఇది ఇంత స్ట్రిక్ట్గా అంటే ఇప్పుడు ప్రెసెంట్ 5 years ఉంది, మరి 4 yearsకి 5 yearsకి పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే, నేను చెప్పినట్టు 5 years అనేది ఎంట్రీ పర్మిట్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే, ఒకసారి స్టూడెంట్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడంటే ఇంకా ముసలోడేదాకా అమెరికాలోనే ఉంటాడు అనమాట, ఉండొచ్చు రూల్ ప్రకారం. దాన్ని కట్ డౌన్ చేయటం కోసం ఈ 4 years లిమిట్ అనేది పెట్టారనమాట. 4 years లోపు నువ్వు వెళ్ళిపోవాల్సిందే, లేదు అంటే ఎక్స్టెన్షన్ తీసుకోవాల్సిందే. ఎక్స్టెన్షన్ కనుక తీసుకునేటప్పుడు అప్పుడు మనం రియల్గా, ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పాలంటే 2 years PG చేశారు, 1 year OPT చేశారు. ఈ OPT దొంగ పేరోల్ మెయింటైన్ చేశారు కన్సల్టెంట్ దగ్గర, మీకు జాబ్ రాలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ STEM OPTకి వెళ్ళారు, మళ్ళీ సేమ్ ఒక 1 year మళ్ళీ ఇంకెట్లనో మెయింటైన్ చేశారు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా అయిపోయింది. అక్కడికి మీ 4 years కట్ కథం. 5th yearకి పోవాలంటే మీరు ఏం చేయాలి, ఎక్స్టెన్షన్ అప్లై చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, మీరు ఈ 2 ఏళ్ళు ఏదైతే మీరు ఫేక్ పేరోల్ పెట్టడమో, లేకపోతే దొంగ మెయింటైన్ చేయడమో, లేకపోతే ఎవరు డబ్బులన్నా మీ దాంట్లో పడడమో, లేకపోతే ఇంకేదన్నా ఫ్రాడ్ చేయడమో, క్రైమ్ చేయడమో, ఇంకోటి చేయడమో ఇలాంటివి ఏవైనా కనుక ఉన్నాయి అంటే అప్పుడు మీకు ఇంకా వీసా అనేది రాదు. USCIS వాళ్ళకి నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను, మీరు చాలామంది మిస్ అయ్యారు. వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను నేను, మీరు చూడండి. USCIS వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్స్ ఇచ్చారు, అంటే వాళ్ళు మీ వీసాని ఈజీగా రిజెక్ట్ చేసేటువంటి అవకాశం, డినై చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఒకవేళ మీరు ఏదైనా స్పెల్లింగ్ తప్పు రాశారు, ఒక డాక్యుమెంట్ తప్పు పెట్టారు, లేకపోతే ఒక డాక్యుమెంట్ మిస్ చేశారు, మళ్ళీ మిమ్మల్ని యూ గో బ్యాక్ అండ్ బ్రింగ్ ద డాక్యుమెంట్ అనో, లేకపోతే అప్లికేషన్ అప్డేట్ చేసి మనో, లేకపోతే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అని అడగకుండా కూడా వాళ్ళకున్న డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం ఐఆమ్ డినయింగ్, ఐఆమ్ రిజెక్టింగ్ అంటే మనము అడిగేటువంటి రైట్ లేదు. ఇంతకు ముందు ఏంటంటే ఏదన్నా పొరపాటున బై మిస్టేక్ చేస్తే వాళ్ళు ఏంటంటే కెన్ యూ గివ్ మీ మోర్ ఎవిడెన్స్, రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ ఏదైనా అడిగేవాళ్ళు అనమాట. దానికి మనం అటాచ్ చేసి పంపించే వాళ్ళం, వీసా అప్రూవ్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం దే కెన్ అవుట్ రైట్ డినై యువర్ అప్లికేషన్. ఇంకొకటి, డిపెండెన్స్ ఎవరైనా ఉంటే, ఒకవేళ ఈ J2 వీసా మీద కానీ, లేకపోతే స్టూడెంట్ వీసా మీద కానీ, లేకపోతే OPT ఉన్నప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసుకొని డిపెండ్స్ తెచ్చినా, మీకు ఏదైతే రూల్ అప్లికబుల్ అవుతుందో డిపెండెంట్స్కు కూడా సేమ్ రూల్ అప్లికబుల్ అవుతుంది. 4 years. మీకు 4 years లిమిట్ ఉంటే వాళ్ళకి 4 years లిమిటే ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళకి డిఫరెంట్గా, వాళ్ళకి డిపెండెంట్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనేది ఏమి ఉండదు. వాళ్ళు మీకు ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి
మీ రూల్ ప్రకారం మీది ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళది ఎక్స్టెండ్ చేయాలన్నమాట. అది డిపెండెంట్ స్టేటస్. ఈ రూల్స్ వల్ల మనకి వచ్చేటువంటి నష్టాలు ఏంటయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజులు అండి. ప్రతిసారి ఇప్పుడు మాస్టర్స్ 2 years ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 yearsకి ఇవ్వాల్సింది మనకి 2 years ఇచ్చారనుకోండి, మన టైం బాగాలేక మళ్ళీ 2 years ఎక్స్టెన్షన్ తీసుకోవాలి ఓపీటీకి వెళ్ళినప్పుడు. అప్పుడు మళ్ళీ ఫీజు కట్టాలి. మళ్ళీ వాడు ఎన్ని రోజులు ఇస్తాడో తెలియదు కదా. ఓపీటీ మనకి 1 year ఇచ్చాడు, 1 year ఉంది, 1 year ఇచ్చాడు ఎక్స్టెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ స్టెమ్ ఓపీటీకి వెళ్ళినప్పుడు అయ్యా నాయన నాకు ఇంకొక 2 సంవత్సరాల ఎక్స్టెన్షన్, మళ్ళీ ఎక్స్టెన్షన్కి ఫీజు కట్టాలి. సో ఇన్నిసార్లు మనం ఎక్స్టెన్షన్కి పోతున్న కొద్దీ ఎక్కడన్నా మనకి ఎవడన్నా ఏదన్నా తేడా జరిగింది అనుకోండి మధ్యలో, అప్పుడు మళ్ళీ మనకు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకని ఇది ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఏంటి అంటే, అందరూ పీజీ అయిపోయింది, జాబ్ రాలే, Day 1 CPT తీసుకో, కొట్టేనాడు అక్కడ పార్ట్ టైం జాబ్ హోటల్లోనో షాప్లోనో అక్కడిక్కడో చేసుకో. ఇది ఇంకా కట్ అయిపోయింది. సో ఇంకా ఏంటంటే, మీకు చదువు అయిపోయింది, మీకు జాబ్ రాలేదు, చచ్చినట్టు ఇండియా పోవాల్సిందే. లేదు మీరు అక్కడ ఉండాలి అంటే ఇక ఓపీటీకి వెళ్ళాల్సిందే. వేరే Day 1 CPT చేసుకొని చేయడానికి లేదు. ఓపీటీలు కూడా ఇప్పుడు అంత ఈజీగా ఎవడు పడితే వాడు చెయ్యట్లేదు. మరి స్టూడెంట్స్కి మెయిన్ ఏంటంటే, వాళ్ళు ఎందుకంటే రేపు పొద్దున H1కి వెళ్ళినా స్పాన్సర్ చేయాలి కదా. ఇప్పుడు ఎక్కడ స్పాన్సర్ చేస్తే ఎవరి జాతకం బయటపడుతుందో అన్న భయానికి కన్సల్టెంట్లు అందరూ కూడా స్టూడెంట్లను కనీసం కాల్స్ కూడా చేయడం మానేస్తారని చెప్పి నేను విన్నా. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నిజమైతే కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయండి. సో మీకు అలాంటి ప్రాబ్లం కూడా ఒకటి ఉందన్నమాట. డిసడ్వాంటేజెస్ అయితే దీంట్లో చాలా అంటే చాలా ఉన్నాయండి, అడ్వాంటేజెస్ కంటే ఎక్కువ. రీజన్ కూడా వచ్చేసి మెయిన్ ఏంటంటే, అమెరికాని ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు అని ట్రంప్ గవర్నమెంట్ ఫస్ట్ మెయిన్ వాళ్ళ ఫోకసే ఇమిగ్రేషన్ మీద పెట్టారు. ఓపీటీ మిస్యూజ్ చేస్తున్నారు, స్టెమ్ ఓపీటీ మిస్యూజ్ చేస్తున్నారు, Day 1 CPTని కూడా చివరికి మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు B2 వీసా మీద వస్తాడు, Day 1 CPT మీద జాయిన్ అవుతారు. లేకపోతే H1 మీద వస్తారు, H1 అయిపోయింది, రివోక్ అయింది, Day 1 CPTకి వెళ్తారు, మళ్ళీ H1 రాగానే మళ్ళీ మారుతారు. అంటే ఇష్టం వచ్చినట్టు బంతాటలు ఆడుకుంటున్నారు వీసాలతో అనేది వాళ్ళ మెయిన్ ఇదనమాట. సో ఓపీటీ వల్ల ఏంటివి అంటే, ప్రస్తుతానికి కంపెనీస్ ఏమేమైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఓపీటీ వాళ్ళకి ఇచ్చి, లోకల్లో ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదట జాబులు. అది వాళ్ళ వాదన. బయట నుంచి వచ్చే వాళ్ళకే ఎక్కువ అవకాశాలు పోతున్నాయి. సో మాకు అమెరికాలో ఉన్న వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అనేది ప్రెసిడెంట్ ఉన్నటువంటి వాళ్ళ అందరి వాదన. అందరూ ఇమిగ్రేషన్కి అగైనెస్టే ఇప్పుడు ట్రంప్ పక్కన ఉన్న వాళ్ళంతా కూడా. బట్ దీనికి కారణం కూడా ఏంటంటే, కొంత మనం చేసినటువంటి తప్పే. అందరూ వెళ్ళారా, చక్కగా చదువుకున్నారా, మంచిగా జాబులు చేసుకున్నారా, లాంటివి కాకుండా వెళ్ళామా, దొంగ గ్రీన్ కార్డులు ట్రై చేసి జాబులు ట్రై చేద్దామా, రెస్టారెంట్లలో పని చేద్దామా, 70 గంటలు 80 గంటలు నిద్రలు కూడా పోకుండా ఓవర్ టైములు చేసి డబ్బులు సంపాదించి ఇండియాకి లక్షలు పంపిద్దామా. సో ఇలాంటివన్నీ చేయటం వలన ఏంటంటే, జెన్యూన్గా అమెరికాకు వచ్చి చదువుకుని ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దాం అనుకునేటువంటి వాడి బతుకు బస్ స్టాండ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్నది. నేను మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేశాను. ఇంకా దీని మీద ఏమైనా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ వస్తే మాత్రం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తా. ఇంకా మీకు ఏమైనా కావాలి దీని గురించి, నేనేమన్నా పాయింట్స్ మిస్ చేస్తున్నా సరే దయచేసి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి ఇక దీని గురించి చెత్త వీడియోలన్నీ వచ్చేస్తాయి. అందరిని భయపెట్టి టెన్షన్ పెట్టే వీడియోలు అన్నీ ఉంటాయి కాబట్టి నేను జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు హానెస్ట్గా నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.